హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తందూరి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ఫుల్ చికెన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని ఇలా ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ఇలా ముందు వెనక మనం ఘాట్లు అనేది పెట్టుకోవాలి. చూసారా ఎలా పెట్టుకున్నాను? ఇలా ఘాట్లు పెట్టుకొని అలానే లెగ్స్ కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని ఫస్ట్ మ్యారినేషన్ అనేది చేసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టేబుల్ స్పూన్ల నిమ్మరసం అనేది వేసుకొని దీని మొత్తాన్ని మనం చికెన్కి అనేది పట్టించేసేయాలి. ఇలా మొత్తం చికెన్కి పట్టిస్తూ మసాజ్ చేస్తూ పట్టించుకోవాలి. దీన్ని ఒక నైట్ మొత్తం నేను ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే తందూరి చికెన్ అనేది తయారు చేశాను. ఇలా సెకండ్ మ్యారినేషన్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ డే 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల తందూరి మసాలా, రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు చికెన్కి అనేది పట్టించేసేద్దాం. ఇలా కలుపుకున్న మసాలాను మొత్తం చికెన్కి బాగా పట్టించాలి. మసాజ్ చేస్తూ పట్టిస్తే మనకి మసాలా అనేది చికెన్కి పట్టి టేస్ట్గా ఉంటుంది. ఇలా ముందు వెనక లోపల మనం కలిపి పెట్టుకున్న మసాలా అంతా పట్టించేసేయాలి. ఇలా పట్టించిన తర్వాత లెగ్స్కి థ్రెడ్ కట్టుకొని మనం ఈ చికెన్ని కుక్ చేసుకుందాం. చూసారు కదా ఎలా మనం మసాలా అనేది పట్టించాము. ఇప్పుడు ఇలా థ్రెడ్ కట్టేసుకొని కుక్ చేసుకోవటమే. ఇలా ప్యాన్లో చికెన్ వేసేసుకొని మిగిలి ఉన్న మసాలా కూడా ఈ చికెన్ మీద వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మనం ఇలా 4 సైడ్స్ను కూడా బాగా కుక్ చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ 4 పక్కల కూడా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత మనం గ్రిల్స్ పైన చూసారా ఇలా కాలాలి. గ్రిల్స్ పైన గీ వేసుకొని ఇలా కాల్చుకోవాలి. అంతే, మన తందూరి చికెన్ చూసారా ఇలా బాగా కాలింది. తందూరి చికెన్ రెడీ అయిపోయింది.